పవన్ కళ్యాణ్ జనసేన భవిష్యత్తులో నిర్వహించే పాత్ర ఎలా ఉంది లేదా ఎలా ఉండాలి అని మీరు భావిస్తున్నారు సార్? పవన్ నాకు మిత్రుడు. నేను మనస్ఫూర్తిగా ఆయన ఆహ్వానించాను రాజకీయాల్లోకి వస్తాను. ఎందుకంటే మనకేంటంటే మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి స్థానం చాలా కష్టం. 3-4 పార్టీలకి. ఎందుకంటే ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటం అన్నప్పుడు ప్రజలు టాక్టికల్ ఓటింగ్ వేస్తారు. నా మనసులో ఒక పార్టీ పట్ల అభిమానం ఉన్నా కూడా వీళ్ళు ఎలాగో గెలవరు, వీళ్ళకి 40% ఓటు వస్తే అవకాశం లేదు, అంత వచ్చే అవకాశం లేదు, కాబట్టి వీళ్ళు మంచివాళ్ళని తెలిసినా కూడా, వీళ్ళ నా అభిప్రాయాలతో కలుస్తాయని తెలిసినా కూడా ఇంకొకడు గెలుస్తాడేమో అని వద్దనుకున్న వాడని చెప్పిన భయంతో వేరే వాడికి ఓటేస్తారు. అందుకని 3వ పార్టీ 4వ పార్టీ ఎన్నికల్లో నిలబడుకోవడం చాలా కష్టం. అందుకనే వ్యూహాత్మకంగా వారు కూటమిలో భాగస్వాములైనారు, కొన్ని లక్ష్యాల కోసం చేస్తున్నారు. మరి దీర్ఘకాలం కనుక నిలబడ్డట్టయితే ఆ లక్ష్యాల కోసం ఖచ్చితంగా ఈ రాజకీయాన్ని మార్చడంలో అలాంటి వాళ్ళ పాత్ర ఈ దేశంలో చాలా మంది చేయాలి. ఏ ఒక్కడి మీద ఈ భారం చాలు ఉంటుంది, కానీ ఒక తరం కాలం పడుతుంది. ఈలోగా ఆంధ్రప్రదేశ్ చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. నేను నిర్మోహటంగా చెప్తున్నాను. ఆర్థికంగా ఎంత సంక్షోభంలో ఉందంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చామని బాధపడేంత స్థాయిలో ఉండదు. అంత దారుణంగా నష్టం చేసి పెట్టారు. కాబట్టి చాలా దూరదృష్టితో నిజాయితీతో ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకుని వాస్తవాలు చెప్పి అధికారంలో ఉన్నటువంటి అందరూ, అన్ని పార్టీలు కూడా, నాయకులు కూడా దానికి చాలా చాకచక్యంతో 4-5 ఏళ్ల పాటు త్యాగానికి సిద్ధపడాలి. రాష్ట్రం ప్రజలు కష్టానికి సిద్ధపడాలి. అప్పుడు కానీ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి. అలా చేశారనుకోండి దీర్ఘకాలంలో కీర్తి ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. లేదా తాత్కాలిక ప్రయోజనాల కోసం చేశారనుకోండి కొంత ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ కొంతకాలం బాగా ప్రజలకు నమ్మకం సడలిపోతుంది.